డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలంలో రాళ్లను తొలగించాలని సిపిఎం దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న గ్రామ సర్వే నంబర్ 539-2 540-2లో ఉన్న 71 సెంట్ల స్థలాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక భవనానికి కేటాయించాలని గత 3 సంవత్సరాలుగా ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్థలంలో కొద్దిమంది ఆక్రమించుకుని రాళ్లు కంకర వ్యాపారాలు చేస్తూ భవన నిర్మాణానికి ఆటంకాలు చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వాటిని ఖాళీ చేయించి అంబేద్కర్ స్మారక భవనానికి నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని సిపిఎం దళిత గిరిజన ప్రజా సంఘం నిరసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప, మండల కార్యదర్శి ఎంఆర్పీఎస్ రాష్ట్ర చైర్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్ చైర్మన్ డిసిఆర్ దాసు, ఎస్సీ/ఎస్టీ జేఏసీ నాయకులు సాకేహరి, ఎంఆర్పీఎస్ నాయకులు చిన్నాంజనేయులు, సూరి, కొర్రపాడు నాగేంద్ర, శివారెడ్డి, శ్రీనివాసులు, పొల్లయ్య, నాగేంద్ర, నెట్టికంటయ్య, సంజీవరెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండల తహసీల్దార్ పుణ్యవతి గారు, సిఐ కరుణాకరన్ ఈ స్థలంలో రాళ్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని జేసీబీ ద్వారా తొలగించే ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. వీఆర్ఓలు ఓబులేసు, మనోలాల్ నాయక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బోర్డును చూసి కూడా ఈ రోజు ఏమాత్రం చెమ్మగొట్ట కూడా లేకోకుండా వాళ్ళు వేసుకొని బండబూతులు మాట్లాడుతున్న వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రోజు ఇప్పటికైనా సమస్యలు తీసేయకపోతే మేము పిచ్చాటం చేస్తాం. ప్రజా సంఘాలను తీసుకొని పిచ్చాటం చేసి ఇక్కడ కంపౌండ్ ఏర్పరచడం కూడా చేయడానికి కూడా మేము సిద్ధమవుతాం. ఈ రోజు కూడా గౌరవంగా మీ ఆఫీసర్లకు కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఆఫీసులు ఎంఆర్ఓతో పదో చెప్పినాం. ఏ మాత్రం పని జరగలేదు. ఎక్కడ మేము కలెక్టర్కి ఇచ్చాం. 50 రోజుల్లో ఇట్లా జరుగుతుందని చెప్పాం. ఇది కనీసం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితే. ఇది ఆ రోజు కూడా అమ్మటానికి కార్యక్రమం చేశారు. ఇక్కడ సెంటు 10 లక్షలతో అమ్మటానికి ప్రయత్నం చేశారు. ఇది కాదు, సాగ పర్మిషన్ ఉంది. సాగ పర్మిషన్ లో మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి మేము అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని వీడు అడ్డుకోవడం కూడా జరిగింది. మమ్మల్ని అంటున్నారు, మాకు అట్లా స్వార్థ ప్రయోజనాలు లేవు. ఇది అంబేద్కర్ భవన్ ఉండాలనేదే దీనికోసం చేస్తాం. దీనికోసం మేము అడక తిని కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఈ రాళ్ళు మేము అని తీసేస్తామని చెప్పారు. చాలా బాగుంది. అంతొట్టు వాళ్ళని మనం ఎవరిని రిక్వెస్ట్ చేసే అవసరం లేదు. మనము ఈ రాళ్ళు తీసేసేది మీరంతా ప్రోగ్రామ్ పెడితే మనమంతా మేము ఎంఆర్పిఎస్ వాళ్ళగా సంఘాలుగా మేమంతా వస్తాము. పోలీసులు వస్తారా, ఎస్పీ వస్తారా, ఇంకోరు వస్తారా, 1000 మంది వస్తారా, 1,00,000 మంది వస్తారా, అవన్నీ ఏం జరగదు. మనం రాళ్ళు తీసేయాలనుకున్నాము, రాళ్ళు తీసేయాల్సిందే అంతే. దీంట్లో తెలియదు నో క్వశ్చన్ ఆఫ్ అందరివే. ఎవరికి ఏం భయపడేదే లేదు. ఇది గవర్నమెంట్ స్థలము. అంబేద్కర్ భవన్ కావాలని మొదటి నుంచి నల్లప్ప గారి ఆధ్వర్యంలోనూ, ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలోనూ ఎంఆర్పిఎస్గా మేము కూడా అడిగాం. పోలీసులే మాకు సపోర్ట్ చేశారు. పోలీసులు అప్పుడు ఉండే సారులు, ఇప్పుడుండే వాళ్ళు కూడా ఎస్ఐసిఐ వీళ్ళు పోలీసులు, అయ్యా మేమే డబ్బులు చేసి తలాకింత మేము కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తామని పోలీస్ స్టేషన్ వాళ్ళే అంటున్నారు. నిన్నటి నుండి నా దగ్గర అదే మాట చెప్తున్నారు. అలాంటప్పుడు గులాబ్ గారు మీరు కార్యక్రమం కేపీఎస్ నల్లప్ప గారు ఆధ్వర్యంలో కార్యక్రమము ఆయన ముందుండి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలోనూ మనము దీన్ని మరింత ముందుకు తీసుకొని పోయి త్వరలోనే కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఈ రాళ్ళు రప్పులు తీసేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేయండి. ఎంఆర్పిఎస్ఎల్గా మీరు మనము అందరూ కలిసి రాళ్ళు ఇవన్నీ ఎత్తేసి మనమే మధ్యలో వేసుకొని పునాది చేసేటప్పుడు ఈ రాళ్ళను ఉపయోగిస్తాం. మేము కూడా వస్తారో తర్వాత చూద్దాము. ఈ సందర్భంగా కేవీపీ నల్లప్ప గారికి ఎంఆర్పిఎస్ తరఫున, మరి రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున మేము తప్పకుండా ఆయనకి సామాజిక నమస్కారాలు అందజేయాలి. ప్రధానమైన కారణం నల్లప్ప గారే అని చెప్పని, దీంట్లోనే అంజి గారు మాకి పదే ఫోన్ చేసి అన్నా చేయాలని చెప్పని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ సూరి ఇక్కడ ఉన్నారన్నా, ఇది చాలా ముఖ్యమో మనం చేయాలా, రాళ్ళు కూడా తీసేద్దామని ఆయన పొద్దు నుండి చేసింది అది ఇది చేద్దామంటుంటే ఒకసారి మరి నల్లప్ప వాళ్ళు వస్తున్నారు, నల్లప్ప గారితోనో వాళ్ళ దగ్గర మాట్లాడి పోలీసుల దగ్గర మాట్లాడి రికార్డెడ్గా చేద్దాం. రికార్డెడ్గా ఉండింది, న్యాయంగా ఉండింది, అన్యాయం చేసేదానికి పోలీసులు చేస్తున్నారంటే పోలీసులు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవచ్చు. ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది కాబట్టి మనం భయపడే ప్రశ్నే లేదు. అన్ని ప్రజా సంఘాలకి ఈ రోజు పెద్ద చాలా విషయాలు కూడా వీటిపై వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏం కూడా కావాలని కోరుకునే వాళ్ళం కూడా కాదు. ప్రజల కోసం ఇది ప్రభుత్వ భూమి తీసుకోవాలని దాని మీదనే ఇంతవరకు చెప్పిన పేరు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు విజయం సాధించాల్సిన అవసరం మన మీద ఉంది. మరి అటువంటి సందర్భంలోనే వివిధ రకాలుగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ స్థలంలో భవన నిర్మాణం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి నాయకులు, మరి దీన్ని రాజకీయ నాయకులు పూర్తిగా పెడిచెవిన పడుతూ గత ప్రభుత్వంలో సైతం దీని మీద కొంతమంది ఆక్రమణదారులు
వాళ్ళకున్న డబ్బు అధికార పలుకుబడితో కొన్ని పత్రాలు అంటే రెవెన్యూ అధికారులతో దొంగ పత్రాలు పుట్టించుకోవడం కూడా జరిగింది. మరి వాటి మీద కూడా వాటిని రద్దు చేయాలని చెప్పేసి పోరాటాలు చేయడం. మరి అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అంబేద్కర్ భవనం నిర్మిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం, మరి ఆ హామీలో భాగంగా ఈరోజు సర్వే చేస్తున్నామని చెప్పేసి ఇక్కడున్నటువంటి నాయకులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి దాసన్న గారికి, సూర్యన్న గారికి అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది గత 3 సంవత్సరాల్లో పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. 539 రెండో లీటరు, 540 రెండో లీటర్ గల భూమిలో 71 సెంటి ప్రభుత్వం భూమి అని చెప్పి కనపరచడం జరిగింది. అదేవిధంగా 2022 సంవత్సరంలో సోషల్ వెల్ఫేర్ కమిషనర్ నుండి కూడా 71 సెంట్లు మీరు పూర్తిగా మాకు కేటాయిస్తే మేము భవనం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కమిషనర్ కూడా రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ స్థలాన్ని కూడా కొద్దిగా అమ్మకాలు చేసుకొని డబ్బులు ముడుపులు చేసుకోవడం జరిగింది. అయినను ప్రజా సంఘాలు అందరూ కలిసి జిల్లాలో ఉన్నటువంటి వారు సగౌరవంగా ఈరోజు సంఘాల నాయకులు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు, సిపిఎం, రైతు సంఘాలు, ఏవిపిఎస్ అందరూ కూడా గర్వంగా మేము చెప్పుకుంటున్నామంటే దానికి కేవలం ఉద్యమం వల్లనే ఈ స్థలం మిగిలిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులైనటువంటి బండారు శ్రావణి గారు ఎన్నికల్లో హామీలో భాగంగా ఇది అంబేద్కర్ భవనానికి కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆమె కూడా ఆ మాట మీదనే కట్టుబడింది. మన ప్రజా సంక్షేమంలో అర్జీ ఇచ్చినప్పుడు కూడా సిపిఎం తరఫున 4 రోజుల్లో రాళ్ళు ఎత్తేపిస్తారని చెప్పి ఆర్డీఓ గారు కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 40 రోజులైనా కూడా అధికారులు స్పందించకపోవడంతోనే మేము ఇక్కడ వచ్చి మేమే రాళ్ళు ఎత్తేయడానికి త్వరలోనే సిద్ధపడతామని చెప్పి ఈరోజు సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఈ 71 సెంట్ల భూమి 1976లో వంకను అసైన్మెంట్ చేసినారు. అసైన్మెంట్ చేసి 38 సెంట్లు ఒక సర్వే నెంబర్లో, 33 సెంట్లు ఒక సర్వే నెంబర్లో 71 సెంట్లని అసైన్మెంట్ చేసినారు. ఏ రోజు కూడా 76 నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఒక చెట్టు పెట్టింది లేదు, ఒక కాయ పండించింది లేదు, ఏ పంట కూడా పెట్టనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తాత చనిపోయినాడు, తండ్రి చనిపోయినాడు, కొడుకు పట్ట వచ్చింది, కానీ పట్ట మాత్రం పెట్టలేదు. అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు ఈ 71 సెంట్లను 2 లక్షల రూపాయల లెక్కన బేరం మాట్లాడుకొని 1,44 లక్షలకి బేరం మాట్లాడుకున్నారు. అయితే ఆ సెంటును 2 లక్షల నుంచి 8-10 లక్షలకు అమ్ముకోవాలని ప్రయత్నం చేసి అడ్డదిప్పులో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి వంకను ఆక్రమిస్తా అంటే స్వయాన సిపిఎం పార్టీగా స్పందించి దీన్ని అడ్డుకోవడానికి సర్వశక్తులు కొట్టినటువంటి పరిస్థితి చేశాం. ఆ సందర్భంలో ఆ వంకను ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పాటు ఈ భూమి ప్రజలకు ఒకరికో ఇద్దరికో కాదు, యావత్ సమాజంలో వివక్షత లేనటువంటి సమాజం కావాలని కోరుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మారక భవనం కడితే తప్ప వేరే మార్గం లేదు, ఇది ప్రజలందరికీ అంకితం అయితే తప్ప మార్గం లేదనేటువంటిది ఆ రోజు సీపీఎం చేస్తూ ఆలోచన చేసి దళిత గిరిజన ప్రజా సంఘాలన్నింటినీ ఐక్యం చేసి మనం ఈ భూమి కోసం, ఈ భవనం కోసం ఆందోళన చేస్తేనే పరిష్కారం అవుతుందని భావించి అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలని సంప్రదించిన తర్వాతనే మనం కార్యక్రమం చేశాం. అది చేయాలనేటువంటి తపన ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్
మరి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా జిల్లాలో పనిచేస్తున్నాను. ఈరోజు ఉక్రాసముద్రం మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న 72 సెంట్ల స్థలంలో ఇది ప్రభుత్వ భూమి, తప్పకుండా ఇది అంబేద్కర్ ఒక నిర్మాణ భవనం ఉండాలని చెప్పని మొట్టమొదటిగా బయటకు తీసిన వ్యక్తి కేవీపీఎస్ నల్లప్ప గారికి మరి ఎంఆర్పిఎస్ తరఫున దళిత సంఘాల తరఫున ఆయనకి కృతజ్ఞతలు అందజేస్తూ, ఆయన బాధ్యత అనుకో మేము కృతజ్ఞతలు చెప్పినా మా మానవతా దృక్పథంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆయన బాధ్యతగా చేశారు కాబట్టి మరి కేవీపీఎస్ ఆధ్వర్యంలోనైతేనే, ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలోనైతేనే, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోనైతేనే, అదేవిధంగా దళిత సంఘాల ఆధ్వర్యంలోనైతేనే తప్పకుండా ఇక్కడ పోలీస్ స్టేషన్ ప్రక్కలో ఉన్న మరి మండల కేంద్రంలో దాదాపుగా 90 గ్రామాలకు అనుకూలంగా ఉండే ఈ స్థలము లక్షలు విలువ చేసే హైవే పక్కన ఉండే స్థలాన్ని తప్పకుండా అంబేద్కర్ భవనం కట్టాలని గతం నుంచి మేము పోరాటం చేసినాం, రాస్తారోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం. చివరకు ఆర్డీఓ గారి ఆదేశాలతో మేము విరమించి మరి గవర్నమెంట్లో జరగలేదు. ప్రస్తుత గవర్నమెంట్లోన ఎమ్మెల్యే గారిని కూడా అంజి గారు మేము అంతా కలిసి మరి చెప్పాను, తప్పకుండా ఆమె సహకరిస్తానని చెప్పింది. మరి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ప్రచారంకి వచ్చినప్పుడు చెప్పారో అదే మాటని ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా మరి అంబేద్కర్ భవనం నిర్మించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నందున ఆమె కూడా చొరవ తీసుకొని తప్పకుండా అంబేద్కర్ భవనానికి సహకరించి త్వరలోనే మరి అంబేద్కర్ నిర్మాణ పనులు జరగాలని, ఈ క్రమంలోనే బుక్రాసముద్రం పోలీస్ స్టేషన్లో ఉన్న మరి ఆఫీసర్లు, ఉద్యమ భావాలు గల వ్యక్తులు, వాళ్ళ సిబ్బంది వాళ్ళు కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించేదానికి మేము తప్పకుండా సహకరిస్తామని చెప్తున్నారు. మరి సిపిఎం పార్టీ అనుబంధ సంస్థలు వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము భిక్షం ఎత్తి కానీ వాళ్ళే మరి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తామని కుళ్ళాయిపో వాళ్ళు అంటున్నారు. కేవీపీఎస్ నల్లప్ప గారు తప్పకుండా మనము ఆఫీసర్ల పైన ఒత్తిడి తెచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పైన మరి అధికార పార్టీ పైన ఒత్తిడి తేవాలని ఆయన అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో కేవీపీఎస్ నల్లప్ప గారు అయితేనే, అదే ఎంఆర్పిఎస్ మేమైతేనే, జేఏసీ వాళ్ళైతేనే అందరూ చొరవ తీసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసి ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని తీసుకొని ఈ భవన నిర్మాణం వరకు నిరంతరం పనిచేసి భవనం నిర్మించుకొని మళ్ళీ దళిత సంఘాల బాధ్యత ఏదో అందరి వాడు డాక్టర్ బాబా అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల వాడు కాదని నిరూపించాలని సందర్భంగా ఈ సమావేశానికి వచ్చిన మిత్రులు, పాత్రికేయ వాళ్ళకి, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి సామాజిక నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగా. సాకేహరి ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు బుక్రాసముద్రం మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ఈరోజు మన బుక్రాసముద్రం తహసీల్దార్ గారు, సిఐ గారి సమక్షంలో ఇక్కడ కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని కాపాడుకుంటూ ఆ స్థలాన్ని పూర్తిగా అంబేద్కర్ భవనానికే కేటాయించాలి 72 సెంట్లు. మరి అలాగే ఆ స్థలంలో అతి త్వరలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద భవన నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి అన్ని కుల ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఈ స్థలంలో ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది భూ కబ్జాదారులు అక్రమంగా, అన్యాయంగా ఆ స్థలాన్ని ఆక్రమించుకొని బండల వ్యాపారము లేదంటే రాళ్ళ వ్యాపారం చేసుకుంటూ పోతున్నారు. అట్లా కాకోకుండా వాళ్ళు కూడా గుర్తెరగాలి, ఇది ఒకరికి సంబంధించిన ఆస్తి కాదు, ఇది ఈ మండలంలోనే కాదు సింగనమల ఎస్సీ నియోజకవర్గంలో పూర్తిగా అన్ని గ్రామాల ప్రజలకు ఉపయోగపడే రీతిలో భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. కాబట్టి సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, లేదంటే చట్టపరంగా వాళ్ళ మీద పోలీసులు కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కోట్లాది రూపాయల ఆస్తుల్ని ఈ కబ్జాదారులు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకొని స్థలాలని కాజేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పటికైనా గుర్తెరిగి వాళ్ళు మారాలి. ఇక్కడ ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలి. దీనికి ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ, ఇది పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఈ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ మంచి హృదయంతో ఈ భవన నిర్మాణానికి ఉపయోగపడతారు, సహకరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నల్లప్ప, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. బుక్రాయసుందరం మండల కేంద్రంలో సర్వే నెంబర్ 539-2 540-2లో ఉన్న 71 సెంట్ల భూమి, అన్యాక్రాంతమైనటువంటి భూమిని దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక భవన నిర్మాణం కోసం 2021 డిసెంబర్ నుంచి ఆందోళన చేశాం. దాని ఫలితాన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు దీనికి సంబంధించినటువంటి ఫైల్ని మూవ్ చేసినారు. అట్లాగే ఈ స్థలానికి సంబంధించినటువంటి అనేక అడ్డంకులన్నింటినీ అధిగమించేటువంటి ప్రయత్నం దళిత గిరిజన ప్రజా సంఘాల ఆందోళన ఫలితాన జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కొద్దిమంది ఎటువంటి హక్కులు కానీ, ఆధారాలు కానీ, పత్రాలు కానీ లేనటువంటి వాళ్ళు ఇక్కడ
ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు ప్రతిఘటిస్తూ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఆక్రమించుకొని రాళ్ళు రప్పలు వేసుకున్నటువంటి వాటిని వెంటనే తొలగించి కాంపౌండ్ వేసి ఇక్కడ అంబేద్కర్ స్మారక భవనాన్ని వెంటనే నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద అన్ని సంఘాలు కోరుతా ఉన్నాయి. ప్రధానంగా మేము ఎమ్మెల్యే మన బండారు శ్రావణిశ్రీ గారికి విజ్ఞప్తి చేశాం. ఇక్కడ అంబేద్కర్ స్మారక భవనం మీ ప్రాధాన్యత క్రమంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబేద్కర్ నామాన్ని జపించడం కాదు, అంబేద్కర్ స్మారక భవనం అనేటువంటిది ఒక కళ కాదు, అది నిజం చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారిది. ఆ వైపున ఇక్కడ ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి ఫండ్స్ను తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేస్తే మొత్తం సింగనమల నియోజకవర్గంలోనే ఒక గణ చరిత్రలోకి నిలబడేటువంటి అవకాశం ఉంది. ఆ వైపున చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. దీనికి అంబేద్కర్ ఏదైతే కోరాడో పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి నినాదాన్ని ఉద్యోగ సంఘాలు కానీ ఇతర సామాజిక తరగతులు కానీ దళిత గిరిజన సంఘాలన్నీ కలిసి ఇక్కడ అంబేద్కర్ స్మారక భవనం చేపట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ వైపుగా కదలాలనేటువంటిది కేవీపీఎస్గా మేము కోరుతా ఉన్నాం.